ఫస్ట్ మీ మమ్మీ అయినా కూడా ఇప్పుడు సింగింగ్ పంపించాలి అనుకున్నప్పుడు, లేదంటే మీకు మీ ఫ్రెండ్స్ ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ మీరు ఏ సాంగ్ పాడారు గుర్తుందా? అంటే ఆడిషన్గా? ఆడిషన్ కాదు, కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో ఇలా. కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో కూడా ఫస్ట్ నేను ఎప్పుడు ప్రేయర్ సాంగ్స్ పాడేవాడిని అండి. అంటే వినాయకుడిది శుక్లాం భరతనం అది పాడించేవారు. అది పాడించి పాడితే గణనాయక అది పాడేవాడిని. సో అది స్టార్టింగ్. మా స్కూల్ ఏంటంటే నేను పాడతానని తెలిసినప్పటి నుంచి ప్రతిసారి ప్రేయర్ సాంగ్ అంటే పవన్ పాడాలి. బట్ చిన్నప్పుడు అంటే మీకు తెలియదు పవన్ కళ్యాణ్ అనే ఒక నేమ్ గురించి. సో పెద్ద అయ్యాక కొంచెం పెద్ద అవుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేదంటే రిలేటివ్స్ కానీ పవన్ కళ్యాణ్ నేమ్ పెట్టుకున్నావు నువ్వు అనే డైలాగ్ వచ్చిందా? వచ్చింది. ఆబ్వియస్లీ చాలా మంది ఇప్పటికీ ఆన్ స్టేజ్ స్క్రీన్ నేమ్ కూడా అలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ మీ పేరంట. సో యా, ఆబ్వియస్లీ దట్ నేమ్ హ్యాస్ దట్ పవర్ యాక్చువల్లీ. ఐ గాట్ మెనీ థింగ్స్ లైక్ దట్. చాలా మంది అనేవాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే దే వాంటెడ్ టు, వాళ్ళు హనుమంతుడి పేరు యాడ్ చేద్దాం అనుకున్నారు. సో పవన పుత్ర హనుమాన్ అని అంటారు. సో పవన్ వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పి కళ్యాణ్ కూడా యాడ్ చేసేసారు అనమాట. సో ఫ్యాన్స్ అయితే ఎవరు లేదు. అయ్యా అలా అంటే లేదు, ఇంట్లో ఆబ్వియస్లీ మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం, సార్ ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ మూవీస్ సాంగ్స్ అన్న అమ్మకి ఇష్టం చాలా. సో ఇంకా ఆ రకంగా కూడా అన్ని కలిసి వచ్చేసాయి. ఓకే. పాత సినిమాలో మెగాస్టార్ ఏదన్నా డైలాగ్ చెప్తున్నప్పుడు, డాన్స్ చేసేటప్పుడు హెయిర్ ఊగుతూ ఉంటది. ఇప్పుడు మీరు కూడా మాట్లాడినప్పుడు కానీ సాంగ్ పాడినప్పుడు కానీ అలా అవుతూ ఉంటది. ఇది ఎవరైనా చెప్పారా ఎప్పుడైనా? హెయిర్ మీద చెప్పడం కాదు కానీ హెయిర్ మీద మీమ్స్ వచ్చాయి యాక్చువల్లీ చాలా. సో ఇన్స్టాగ్రామ్ లో వాటిలో మీమ్స్ లో యూ హ్యావ్ గుడ్ హెయిర్, పాడేటప్పుడు హెయిర్ కూడా అలా డాన్స్ చేస్తూ ఉంటుంది మీతో పాటు. సో అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ఫుల్ అది అందరికి. సో మీరు ఈ నేమ్ తో పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, ఒక సింగింగ్ లో కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎవరన్నా కామెంట్ చేయడం కానీ నీకెందుకు పవర్ స్టార్ నేమ్ అనేలాగా ఐ ఫేస్డ్ దెమ్ యాక్చువల్లీ. అంటే స్టార్టింగ్ లో నేను సరిగమపలో ఫస్ట్ 2-3 సాంగ్స్ పాడేటప్పుడు అంటే ఎవరికైనా గ్రాఫ్ ఒకేసారి పాజిటివిటీ వచ్చేది. సో నెగిటివ్ నుంచి 0కి రావాలి, 0 నుంచి దెన్ గ్రేటర్ దాన్ నెంబర్స్కి వెళ్తుంది. సో అంటే 0 to నెగిటివ్ పీరియడ్ గ్యాప్ లో ఉన్నప్పుడు చాలా మంది అనేవాళ్ళు అనమాట. అంటే కమెంట్స్ లో చూసేవాడిని నేను. అంటే ఎక్కువ ఇప్పటికీ కమెంట్స్ అంత కొన్ని నెగిటివ్ ఉన్నా హైటెడ్ ఉన్నా పట్టించుకోను బేసిక్గా. సో అట్లాంటి వాటిలో ఎలా అంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవడం ఏంటి నువ్వు అలా కొన్ని, లేకపోతే కొంతమంది ఫ్యాన్స్ వచ్చేసి ఈయనకి ఈ పేరు అవసరమా, లేకపోతే మీరే స్క్రీన్ నేమ్ చేయించారా అట్లా అని అన్నట్టు. సో వాళ్ళ డౌట్స్ వాళ్ళవి. సో అలా కొంచెం ఫేస్ చేసా. బట్ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత అలాంటి కమెంట్స్ ఎరేజ్ అయిపోయాయి. బట్ నాకు తెలిసి ఇంకా పవన్ కళ్యాణ్ అనే నేమ్ పిలవాలంటేనే చాలా మంది భయపడతారు. మీరు ఆ నేమ్ తోనే వచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఫేస్ చేస్తుంటారు. బట్ ఫైనల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ అండి. సో ఒకప్పుడు అన్నారు మీరు అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను అది ఒక గ్రాండ్ ఫినాలే అనేది ఒక ప్రోమో చూసా. దాంట్లో కింద మొత్తం అసలు తనే పవన్ కళ్యాణ్ విన్నర్, పవన్ కళ్యాణ్ విన్నర్ అన్ని మీ గురించే అసలు. సో నాకు తెలిసి అది విన్నర్ కన్నా ఎక్కువ ఐ థింక్ అప్రిషియేషన్. I feel so honored for the love they